Praise Lord to the God's chosen people. Welcome to Swaroop's Voice. వీడియో టైటిల్ చూశారు కదా. ఈవేళ జాన్ పాల్ గారి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఆయన యొక్క పరిచర్య తీరు, ఆయన చేసే బోధ విధానం ఇవన్నీ చూసి చిరాకు వచ్చి, ఎంత చిరాకు వచ్చినా సరే మళ్ళా దేవుని యొక్క ప్రేమను గుర్తు తెచ్చుకుంటూ, అయ్యయ్యో ఒక సేవకుడు ఇలాగ అయిపోయాడే అన్న ఒక బాధ నాలో కలిగి దాని ద్వారా పుట్టుకొచ్చిందే ఈ వీడియో. దేవుని బిడ్డలారా, జాన్ పాల్ గారి గురించి పరిచయం అవసరం లేదు క్రైస్తవ ప్రపంచానికి. అందులోనూ గత ఈ యొక్క సుమారుగా నెల రోజుల నుంచి మీకు అసలు పరిచయమే అవసరం లేని పర్సన్. ఏం జరుగుతుంది అసలు ఈ జాన్ పాల్ గారి విషయంలో అని చెప్పి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నా. కాకపోతే ఎవరు ఒక్కరైనా సరే ఈ యొక్క వీడియో చూసి తమ యొక్క ఆలోచన విధానం మార్చుకుంటారన్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇది ఎంతమంది దగ్గరికి వెళ్తుందో నాకు తెలియదు, ఇది ఎంతమందికి ఇది ఉపయోగపడుతుందో నాకైతే తెలియదు. కానీ ఒక చిన్న ప్రయత్నం, చిరు ప్రయత్నం అయితే నా వంతున నేను చేస్తూ ఉన్నా, క్రైస్తవ మేలు కోరి. కేవలం అంత మాత్రమే, ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. జాన్ పాల్ గారు కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ యొక్క డిబేట్స్ రూపంలో ప్రారంభం చేశాడు ఈయన, అప్పుడు అనుకునేవాడిని నేను, చాలా బాగా మాట్లాడుతున్నాడు ఇతను, ఎవరో అసలు బాగుంది వాక్యం, అంటే తను మాట్లాడే విధానం, గెస్చర్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి నేను కాస్త సంతోషించాను. కానీ ఆ సంతోషం కాస్త చాలా బాధాకరంగా నేటి రోజుల్లోకి అయిపోయింది ఆ సంతోషం కాస్త. అయితే కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో ఒక మాట అంటారు కదా, హృదయం దీంతో నిండి ఉండును, మాట కూడా దాంతోనే వచ్చును అని. గత కొంతకాలంగా జాన్ పాల్ గారి యొక్క హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయిందని నేను అంటున్నాను. నేను అనుకోవడం కాదు, నిండిపోయిందని నేను అంటున్నాను. అదేంటి బ్రదర్ అట్లాగా అంటారని మీరు ఒకవేళ అంటారేమో. ఆయన హృదయం సినిమాతో నిండిపోయింది, అందుకని సినిమాలు చూడొచ్చా అన్న విధానంగా ఒక ప్రశ్న సమాజం మీద వదిలేశాడు ఆయన. ఆ ప్రశ్న ఒకవేళ దేవుడిని అడుగుంటే దేవుడు సమాధానం చెప్పేవాడేమో, కానీ ఆయన ఆ యొక్క ప్రశ్నని సమాజం మీద వదిలేశాడు. సమాజంలో మనం అందరం ఉన్నాం కాబట్టి, అదే సమాజంలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఇది నా బాధ. రెండవది, ఆయన మొదటిలో చాలామంది సేవకుల్ని దూషించేవాడు. అంటే ఎంతవరకు అతను ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడనంటే, అసలు ఆయన దూషించని సేవకులు ఒక్కలంటూ కూడా లేరని నా ఫీలింగ్. అంటే ప్రతి ఒక్క సేవకుని కాదు, కాస్త పరిచర్య అధికంగా ఉన్న సేవకులు ప్రతి ఒక్కరిని కూడా ఆయన విమర్శించాడు. అక్కడికి కాస్త ఒప్పు పెట్టాం, ఓకే. ఇంకా ఆయనకి ఏదో అప్పటి నుంచి ఇతని మీద ఒకలాంటి నెగిటివ్ అయితే నాకైతే ఏర్పడింది. ఇంకా అన్నిటికన్నా అతి ప్రాముఖ్యంగా ఎప్పుడు ఏర్పడిపోయిందంటే, దైవజనులు హతసాక్షి ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆయన తాగే చనిపోయాడని నిర్ధారించేశాడు చూసారా. అప్పటి నుంచి నాకు ఈయన మీద అసలు ఒపీనియన్ అంటే లేదు, ఒపీనియన్ ఉండాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా. అయితే అది సెకండరీ. కానీ ఇక జరిగిన విషయం ఏంటంటే, ఆయన హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయింది కాబట్టి ఈ వేళ రోజున పాపానికి ఆయన బానిస అయిపోయాడు. ఆయన పాపానికి బానిస అయిపోయి, ఆయన బానిస అయిపోయిందే కాకుండా ఆయన చేసే వీడియోల ద్వారా ఆయన సంఘంలో ఉన్న విశ్వాసులు ఏమైపోతారు అన్నది ఒక బాధతో ఈవేళ నేను మీ ముందుకు రావడం జరిగింది. ఏంటి ఆ బాధ ఏంటనంటే, ఇప్పుడు మార్గం చూపించవలసిన ఒక తండ్రి లేదా మార్గం చూపించవలసిన ఒక ఆత్మీయ తండ్రి దారి తప్పిపోతే సంఘస్థులందరూ ఎలాగెళ్తారు?
సరే, ఆయన చెడిపోతే నష్టం ఎవరికి? ఆయన ఒక్కడికే అయితే మాకు అసలు ఇంత ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు నీకులాగే జాన్ పాల్ గారు లాగే ఆలోచన చేసేవాళ్ళు చాలామంది లేరా అంటే చాలామంది ఉన్నారు క్రైస్తవ్యంలో. అది ఎవరు ఇండివిజువల్గా ఉన్నప్పుడు అది ఎవరికి ప్రాబ్లం లేదు, క్రైస్తవానికి ఏ విధంగా ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు ఇతను చేసేది ఏంటనంటే ఈ క్రైస్తవానికి ఏ రకంగా ఈయన తప్పు చేస్తున్నాడనంటే, ఈయన చెడిపోయింది కాక ఈయన చెప్పే తప్పుడు బోధలు సంఘం మీద రుద్దుతున్నాడు. ఓకే బ్రదర్, సంఘంలో చెప్పుకుంటే ప్రాబ్లం ఏం లేదంటే ఓకే, ఒకవేళ చెడిపోతే ఆ సంఘం వరకు చెడిపోతే ఓకే అనుకోవచ్చు. కానీ మా దురదృష్టం ఏంటనంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తుంటే చాలా పొద్దుగూకలా ఇతని వీడియోలే వస్తున్నాయి. ఈయన వదిలేదన్నీ కూడా సోషల్ మీడియా వదులుతున్నా, మరి మాకు వస్తున్నాయి, మాకు వస్తూ ఉన్నాయి. ఈ యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే చాలు ఈయన వీడియోసే వస్తున్నాయి. ఈయన కౌంటర్ ఇచ్చే మరికొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి. అసలు ఏంది క్రైస్తవానికి వచ్చిన మాకు ఈ తలపోటు ఏంది? ఇది క్రైస్తవులందరూ ఏం పాపం చేసుకున్నారయ్యా జాన్ పాల్? నువ్వు చెప్పే ఈ దుర్బోధలు, నువ్వు చెప్పే ఈ యొక్క తప్పుడు వాక్యం ద్వారా క్రైస్తవ్యాన్ని ఎటు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు నువ్వు? చాలా తప్పుడు బోధ ఈయన చేశాడు. క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా? నా కొడుకు గురించి, అతని కొడుకు గురించి ఏదో టైటిల్ పెట్టాడు, చెప్పుకొచ్చాడు, విన్నాం. అదే దేవుణ్ణి అడగొచ్చు కదా నువ్వు. ఈ తలకపోట్లు ఎందుకు మాకు? దేవుణ్ణి అడగలేదాయే? దేవుణ్ణి అసలు మొట్టమొదటి నుంచి అడుగుంటే ఈ తెప్పలు లేకుండా పోయేది జాన్ పాల్ నీకు. నేను చెప్తున్నా. సరే, ఇప్పుడు మనుషుడు ఏది విత్తును అదే కోయరని లేఖనం సెలవిచ్చింది కదా. ఇప్పుడు జాన్ పాల్ కూడా అదే జరిగింది. ఈయన ఒకప్పుడు చాలామంది సేవకులు విమర్శించేవాడు. వ్యక్తిగత విషయాలు చాలా కూడా తప్పుడు విధానంలో ప్రస్తావించేవాడు. సేవకుల్ని చాలా ఘోరంగా విమర్శించాడు ఈ జాన్ పాల్. అది అందరికీ తెలిసిన విషయమే. ఆఖరికి ఏసన్ గారేమి, భగత్ సింగ్ గారేమి, ఇంకా బైబిల్ మిషన్ వాళ్ళే కానీ ఎవరిని కూడా వదిలిపెట్టలేదు ఈ జాన్ పాల్. కానీ ఈ వేళ రోజున అతని యొక్క పర్సనల్ లైఫ్ గురించి కొంతమంది ప్రశ్నిస్తుంటుంటే ఈయన అడిగే ప్రశ్న ఏంటంటే, నా పర్సనల్ లైఫ్ గురించి అడగడానికి మీరెవరు అని అడుగుతున్నాడు. మరి ఇదే క్వశ్చన్ అంటే మీరు ఎందులో అడిగారు బ్రదర్ అని ఒకవేళ మీరు కానీ అంటారేమో. కైజర్ న్యూస్ గురించి అందులో దేవ్ అనే ఒక రిపోర్టర్ గురించి ఈయన మాట్లాడుతూ మా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి మీరెవరు అనే విధంగా అతని కౌంటర్ అయితే ఉంది. సో మరి మీరు చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే చారం. రెండు వాక్యాలు మీరే పూరించుకోండి. మీరైతే చేయొచ్చు, కానీ ఎదుటోళ్ళు మాత్రం చేయకూడదు. మీరంటే ఎదుటోళ్ళని విమర్శించేయచ్చు, కానీ ఎదుటోళ్ళు మిమ్మల్ని విమర్శించకూడదు. వాటి లాజిక్? చప్పట్లు చిటికలు. బుద్ధి ఉందా నీకు అసలు జాన్ పాల్? అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వు ఇంకొకరు విమర్శించేయచ్చు, తప్పేమీ లేదు, కానీ నిన్ను మాత్రం ఎవరు విమర్శించకూడదా? నిన్ను విమర్శిస్తే కౌంటర్ చేసేస్తావా? సరే, చేసుకున్నాం. అక్కడ కూడా ఓకే, నీకు తట్టుకోలేక ఏదో విమర్శించావు, సరే ఓకే, అయిపోయింది. భాను మేకలతోటి నీకు వచ్చిన సమస్య ఏంటి? అతను అన్యుడు. ఒకవేళ క్రీస్తుని ప్రేమించేవాడే అనుకుందాం. అతను న్యూట్రల్ కదా, సెక్యులర్ కదా, అతను జర్నలిస్ట్ కదా. అరే నీకు మగతనం లేదంట కదరా, నీకు పిల్లలు లేరు కదరా అని అన్నది ఎవరు? ఫస్ట్ నువ్వు కదా ఎత్తుకున్నవాడివి. దానికి అతను కౌంటర్గా అతను కూడా ఈ రకంగా మాట్లాడకూడదు. అంటే అక్కడ క్రైస్తవుడా లేకపోతే దేవుణ్ణి క్రైస్తవేతరుడా అనేది పక్కన పెడితే ఏ మతస్థుడైనా సరే ఆ రీతిగా మాట్లాడకూడదు. ఆ విషయంలో నేను భాను మేకల గారిని నేను సమర్థించలేను. ఎందుకనంటే అతను మాట్లాడిన తప్పు. అది నా పర్సనల్ ఒపీనియన్స్ అమ్మా. సరే,
అతను నువ్వు చేసిన కౌంటర్కి నువ్వు మగవాడు కాదంట కదా, నీకు పిల్లలు లేరు కదా అన్న మాటలు తప్పు. దానికి ఈయన కౌంటర్గా మాట్లాడుతూ నా మగతనం గురించి చూపించాలంటే మీ సతీమణి గారిని పంపించమండం, ఇదంతా కూడా అసలు వినడానికే దరిద్రంగా ఉంది, వినడానికే పరమ చిరాగ్గా అనిపించింది. సరే అతను సెక్యులర్, ఒకవేళ అన్యుడే అనుకుందాం, పోనీ అది తప్పు అయినా సరే అన్నాడు అనుకుందాం. నిన్న రాత్రి నువ్వు అప్లోడ్ చేసిన వీడియో ఏంటి జాన్పాల్? అసలు అంత దారుణమా నువ్వు? అంటే పరాయి స్త్రీ శరీరం తాకడానికి అంత మోజుగా ఉంది నీకు? కోర్స్ మరి వార్తలు అయితే వస్తున్నాయి, మరి ఆల్రెడీ 2-3 ఏదో అంటున్నారు. అది ఎంతవరకు నిజం అన్నది దేవుడికి తెలియాలి, నీకు తెలియాలి. అంటే నిన్ను ప్రశ్నిస్తే ఎదుటి వారి భార్యల దగ్గర కూడా నువ్వు రమ్మంటావా? ఇదా నీ క్రైస్తవ్యం? నువ్వా క్రైస్తవుడివి? నువ్వు సేవకుడువా? సిగ్గు అనిపించట్లేదు కొంచెం కూడాను? బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుందనంటే, ఒక స్త్రీ వైపు మోహపు చూపుతో చూస్తేనే తక్షణమే ఆ స్త్రీతో వ్యభిచరించినట్లు అని అంత క్లియర్గా బైబిల్ వాక్యం రాయబడితే నువ్వు చేసేదేంటి? పంపించు, ట్విన్స్ని ఇస్తానంటావా? నిన్ను కొంతమంది ప్రేమిస్తూ ఉన్నారు. ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నా. అమ్మా, అక్క, అన్నా, చెల్లి, మీకు చేతులు జోడించి చెప్తున్నాను నేను, దయచేసి ఇప్పుడు ఇటువంటి దారుణంగా మాట్లాడే మీరు అభిమానించే ఒక వ్యక్తి రేపొద్దున ఇటువంటి మాటలు మీ కుటుంబం వాళ్ళతో మాట్లాడడానికి మీకు గ్యారంటీ ఏమైనా ఉందా? మీ సంఘంలో ఇలాంటి మాటలు మాట్లాడడానికి గ్యారంటీ మీకు ఏమైనా ఉందా? లేదా ఇటువంటి దుర్మార్గపు పనులు చేయడానికి మీకు ఇలా ఎవరికైనా గ్యారంటీ ఉందా? అతని హృదయం పాపంతో నిండిపోయింది. సినిమాలు చూడొచ్చు అన్నట్టుగా చూడొచ్చా అని అడిగాడు. క్రైస్తవ నాయకుల్ని లేదంటే సేవకుల్ని చాలా దుర్మార్గంగా మాట్లాడుకొచ్చాడు. 2, 3 మొన్న మధ్యన బోధలు చూడండి, గమనించండి. వాడు ఎంత వాక్య వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడో. దేవుడే అన్నాడు రా జాన్పాల్, రే జాన్పాల్, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. దేవుడే నా హృదయానుసారుడు అన్న దావీదుని పట్టుకుని ఎంత దరిద్రంగా మాట్లాడగలిగారు? అసలు నువ్వెంత రాసరాను దావీదుని అనేంత బ్రతుకనిది? దావీదుని అనేంత బ్రతుక? మోషే గురించి తప్పు మాట్లాడావు. మోషే గురించి అసలు ఫరో భార్య దగ్గర నుంచి పారిపోడంట. అతనికి ఒకవేళ కూతురు ఉంటేనంట, కూతురు అయితే ఎలకుండా ఉంటాడా అన్నాడు. నీ ఎదురుకుండా ఒక పనికిమాలి ఎదవ ఉన్నాడే. ఒరే పనికిమాలి ఎదవా, నువ్వు గనక వీడియో చూస్తుంటే చూడరా, వినరా, ఇదే మాట. ఈడు ఏ కామంతో అయితే రగిలిపోతున్నాడో, ఎంత కామంతో అయితే ఈ జాన్పాల్ గడు రగిలిపోతున్నాడో, నీకు ఒకవేళ అక్క, చెల్లో, నీ బంధువు ఎవరన్నా ఉంటే 20 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చి ఆడి ముందు పెట్టరా. వీడు ఎందుకు చేయడం నేను చెప్తాను నీకు. పనికి మాలిన ఎదవల్లరా, రక్తం మరుగుతుంది నీలాంటి ఎదవలు విన్న. నువ్వు ఈడొక చెప్పే ఈడొక ఎదవా, వెనకతలు ఇంకొకడు అవునన్నా ఎకిన్న పనికి మాలిన ఎదవల్లరా. సిగ్గుగా లేదంటారా మీరు? క్రైస్తవ్యానికి వచ్చి మీరు ఏం పొలడానికి వచ్చారా మీరు? పనికి మాలిన ఎదవల్లరా. హనోక్ గురించి ఏం మాట్లాడేవరా నువ్వు? పనికి మాలిన ఎదవల్లారా. ఒళ్ళు రగిలిపోతుంది నీలాంటి ఎదవలు ఉన్నాం బట్టి.
అన్నం ఉడికిందా లేదని ప్రతి గింజ చూడాల్సిన అవసరం లేదు, ప్రతి మెతుకు చూడాల్సిన అవసరం లేదు. నీ బుద్ధి ఇప్పటికన్నా బయటపడింది, సంతోషించండి. ఈయన ఎవడైతే ఫాలో అవుతున్నాడో వాడిని ఇప్పుడన్నా మీరు తెలుసుకోండి, వాడంత దుర్మార్గుడు. ఇరవై సంవత్సరాల అమ్మాయిలు నీ మందిరంకి రావట్లేదురా, ఒకవేళ వస్తుంటే కనుక వాళ్ళు చూస్తున్నా, నీకు అదే ఫీలింగ్ వస్తుందా? నీకు నువ్వే సేవకుడు రా, పనికిమాలిన వెధవా. ఆడవాళ్ళు ఇంకా ఎవరైనా వ్యూవర్స్ చూస్తారేమో అని చెప్పి కంట్రోల్గా మాట్లాడుతున్నా ఈ పనికిమాల వెధవ గురించి. ఆ మాత్రం సిగ్గులేదేరా నీకు? ఎదురుగుండా కుర్రోడ్ని పెట్టుకుని వాడితో ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? దావీదు అంటే పైగా ఈ పనికిమాల ఏదో దావీదుని ప్రశ్నిస్తాడంట. దావీదుని ప్రశ్నించి అంత రేంజర్ అంట. దావీదు నీ పక్కన ఉంటే ఒక్క గుద్దుకు చంపేద్దుడురా నిన్ను, పనికిమాలిన వెధవా. బ్రతకడం చేత కాక నీలాంటి ఎదవలందరూ క్రైస్తవ్యానికి తగలడ్డారు. మాకు వచ్చిన దరిద్రమే అది. బ్రతకడం చేత పోతే ఇంకోటి ఏదైనా చేసుకుని బ్రతకండిరా. క్రైస్తవం మీద పడి ఆడవలసిన పనేంటి మీకు? సేవకులంటే అంత లోకుగా ఉందారా మీకు? వాడు వెకిలి నవ్వులు నవ్వడం అన్న. 10 సంవత్సరాలకు అమ్మాయి అయితే ఫరో వదలడన్నా, ఎలా వదులుతాడన్నా? నువ్వు పంపించరా, నువ్వు పంపించు. నీ ఇంట్లో వాళ్ళను అక్కలో చెల్లిలో ఉంటారు కదా, అమ్మ క్షమించండి అమ్మ, మేము ఒకవేళ మీరు ఎవరన్నా అటువంటి వాళ్ళు అంటున్నా, నాకు ఆవేదన అలా వస్తూ ఉంది. వాడు నవ్వడం, వీడు చెప్పడం, తీసుకొచ్చి యూట్యూబ్లో వదలడం. పైగా విశ్వాస వీరులు మనకు పనికిరారు, అవుట్ ఆఫ్ లిస్ట్ అంటే. పనికి మళ్ళీ నువ్వు ఒకడు దరిద్రుడు తగలడ్డావు మాకు క్రైస్తవ సమాజానికి. ఒళ్ళు రగిలిపోతుంది నువ్వు చేసే పనులు. గత కొంతకాలంగా వీడిని అభిమానించే వాళ్ళు ఎవరన్నా మీకు ఇదే చెప్తున్నాను నేను. మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు కాక, తప్పేమీ లేదు. కాకపోతే ఎవరిని అభిమానిస్తున్నాం, ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎవరికి చిడతలు కొడుతున్నాం, ఎవరికి మనం భజన చేస్తున్నాం అనేది కాస్త స్పృహ కలిగి జీవించండి. ఈవేళ ఒక అతన్ని ప్రశ్నించేసరికి నీ భార్య నా దగ్గరికి పంపించన్నాడు. అది అసలు ఒక సేవకుడు అనాల్సిన మాటేనా? సరే, సేవకుడి విషయం పక్కన పెట్టండి. ఇదే మాట ఒక అన్యుడు కనుకనంటే, ఈవెన్ క్రైస్తవులు మనమైనా సరే, అన్యుడిని అన్నా సరే మనమేమంటాం? చిచ్చి, ఆ మాట అనకూడదని అంటాం కదా. ఈ పనికిమాల ఎదవన్న మాట ఎంత తప్పు అనంటే, నేను ఇక్కడ భానుమేకల గారిని కూడా నేనేం సమర్థించట్లేదు. ఆయన మాట్లాడింది కూడా తప్పే అంటున్నాను నేను. ఆయన మాట్లాడింది కూడా తప్పు. ఆయన కూడా అంత శృతి మించిపోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే సబ్జెక్ట్ పరంగా చూసుకోండి, అంతేగాని తీసుకొచ్చి భార్యల వరకు అంటే మీ యొక్క మగతనాలు ప్రూవ్ చేసుకోవడానికి భార్యలు ఎందుకురా? భార్య వాళ్ళు ఏం తప్పు చేశారు, ఆడవాళ్ళు ఏం తప్పు చేశారు, తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారు. కొద్దిగా కూడా సేవకుడు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది నీకు. జాన్ పాల్, నువ్వు సేవకుడు ముసుకోలో వేసుకొచ్చిన ఒక దౌర్భాగ్యుడు రా మాకు మీరు. నువ్వు ఈవేళ రోజున నీ హృదయం అంతా ఎంత దారుణంగా తయారైపోయిందంటే, పాపం చేసేచ్చని చెప్తున్నావు. ఇంక నువ్వు మైకేల్ జాక్సన్ చూడకపోతే నీ కొడుకు వచ్చిన నష్టం ఏంటి? నీ కొడుకు నువ్వు అంటే భయపడిపోయి ఆడికి ఏం చేద్దాం, నీ ఎదురుకున్నాడు మాట్లాడట్లేదు. నువ్వు వాడిని చంపేస్తున్నావు రోజు రోజుకి మానసికంగా వాడిని, నీ కొడుకుని. పైగా పేరేంటి? జీసస్ పాలు. నువ్వు ఒక జాన్ పాలు, ఆడొక జీసస్ పాలు. దేవా క్షమించి తండ్రి, నీ పేరు పెట్టుకున్నాడు అయ్యా. జీసస్ పాలు అన్నట్టు ఇంకా దేవుడి పేరు పెట్టేశారు. నువ్వు పెద్ద దేవుడి బిడ్డ అన్నట్టుగాను. ఏంట్రా మాకు ఈ కర్మ ఏంటి? జాన్ పాల్ గారు, ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. జాన్ పాల్ వెంబడిస్తున్నా మీకు కూడా మించిపోయింది ఏమీ లేదు. ఒకే ఒక మాట చెప్తున్నాను, నేను ముగిస్తాను. ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు వరకు మీరు ఏమేమైతే తప్పుడు బోధలు చేశారో, ఒకవేళ మీరు పాపంలో పడిపోయి ఒకవేళ కనుక ఉంటే దయతో ఎప్పటికీ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. ఇంతకీ మించిపోయింది ఏమీ లేదు.
ఎంత విమర్శించేస్తున్నా సేవకులు అందరూ కూడా నిన్ను పట్టుకుని అంటున్నా సరే, ఒకవేళ నీ తప్పు తెలుసుకుంటావేమని తప్పు తెలుసుకోవాలన్న ఒక ప్రయత్నంగా అందరూ చేస్తున్నారు. అందులో భాగంగా నేను కూడా చేస్తా ఉన్నా. ఒకవేళ నువ్వు మారితే, ఏ క్రైస్తవం అయితే నిన్ను విమర్శిస్తూ ఉందో, ఏ క్రైస్తవం అయితే నిన్ను చాలా తోలనాడుతా మాట్లాడుతుందో, అదే క్రైస్తవం రేపొద్దు నిన్ను పొట్టను పెట్టుకుంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. సేవకులను విమర్శించావు నువ్వు, అయినప్పటికీ సరే, నువ్వు ఎంతమందిని విమర్శించినా సరే, నువ్వు విమర్శించిన అదే సేవకులు కూడా నిన్ను వాళ్ళ కడుపును పెట్టుకుంటారు. మారండి, ఇది పద్ధతి కాదు. ఒక క్రైస్తవుడిగా పద్ధతి కాదు. మొట్టమొదటిగా అసలు మానవుడిగానే పద్ధతి కాదు, ఒక మనిషిగా పద్ధతి కాదు, ఒక క్రైస్తవుడిగా పద్ధతి కాదు, ఇంకంతకన్నా మించి ఒక సేవకుడిగా నీకు అసలు పద్ధతి కాదు ఇది. మారండి, ఇంతకు మించిపోయిన తప్పేమీ లేదు. జరిగిందేదో జరిగింది. మీరు ఎంత రకంగా మాట్లాడారో అవన్నీ తెలుసు సమాజానికి. ఒకే ఒకసారి మారి తగ్గడం తప్పేమీ లేదు. దేవుడు అంటున్నాడు కదా, మీరు మారు మనసు పొందని దేవుడు చెప్తున్నాడు కదా. దేవుడు మారు మనసు పొందని చెప్తున్నప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి? అహం తగ్గించుకోలేకపోతున్నారా? మీకు అహాన్ని తగ్గించుకోలేకపోతున్నారా? అంటే మీకు గర్వం అంత ఎక్కువైపోయిందా? మీకు అంత అహంకారం ఎక్కువైపోయి బ్రతుకుతున్నారా మీరు సేవకులుగా? ఆఖరికి ఇప్పుడు బైబిల్లో ఉన్న భక్తుల్ని విమర్శించారు. అయినా సరే క్రైస్తవ సమాజం అలాగా సైలెంట్గా ఉంది. చాలా మంది మీ గురించి వీడియోలు చేస్తూ ఉన్నారు. మీరు చెప్పిన ప్రతి ఒక్క తప్పుడు బోధ తప్పని నిరూపిస్తూ ఉన్నారు. గారు, గాబ్రియల్ గారు, వీళ్ళందరూ కూడా నేను రోజు రాత్రి 9 అయ్యేసరికి చేప పులుసు తోముతారో చూసావా, చేపల పులుసు అలా తోముతున్నారు నువ్వు చెప్పిన ప్రతి ఒక్క తప్పుడు బోధ కూడా. దయతో బ్రదర్స్, జాన్ పనులు గుడ్డుగా ఫాలో అయిపోతున్న వారు ఎవరైనా సరే మీరు దయతో మారండి అయ్యా. మీ ఆత్మీయ తండ్రి ఎంత దిగజారిపోడో ఒకసారి మీరు గమనించుకోండి. ఒకప్పుడు ఏ రకంగా మాట్లాడేవాడు, ఇప్పుడు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు వాక్యం చెప్పాలని ఎంత ఆశ కలిగిన వాడు ఈ వేళ రోజున సినిమాలు అంటున్నాడు. మరొక వైపున ఏదో కొంతమంది అమ్మాయిల గురించి అని అంటున్నారు. ఇంకో వైపున ఇప్పుడు ఏకంగా ఏంటి, భాను మేకల గారి యొక్క సతీమణిని పంపించాను డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా అంతకన్నా దరిద్రం ఏమైనా ఉందా? దయతో ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దేవుడు ఎప్పుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడైనా, ఆయన క్షమించే దేవుడైనా, ఆయన పాప క్షమాపణ పెట్టే దేవుడైనా, తండ్రి తప్పైందంటే ఆయన హక్కును చేర్చుకునే దేవుడైనా, మించిపోయింది ఏమీ లేదు బ్రదర్స్. దయతో మీకు చేతులు జోడించి మరొకసారి వేడుకుంటున్నా, మీరు దయతో ఇటువంటి తప్పులు మీరు కంటిన్యూ చేయొద్దండి. మీరు జాన్ పాల్ని వెంబడించాలనుకుంటే మీ ఇష్టం. ఇంకా అది మీరు వెంబడించినా మాకు కలిసి వచ్చేది ఏమీ లేదు, వెంబడించకపోయినా మాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. కానీ మీ ఆత్మ పరలోకం చేరాలని ఒకే ఒక ఆశ, ఒక తృష్ణతో నేను ఇంత ఇదిగా మాట్లాడాను. ఒకవేళ నా మాటల ద్వారా మీరు ఎవరైనా కనుక బాధపడితే దయతో నన్ను క్షమించండి. నిజంగా చెప్తున్నా, నా మనసులో ఉన్న బాధ అంతా కూడా వ్యక్తపరిచా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ నా మాటలు ఎక్కడైనా తప్పుపడి ఉంటే, ఒక సహోదరి కానీ లేకపోతే సహోదరుడు కానీ ఎవరైనా ఉంటే దయతో నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.